నా ఇంటికి ఇట్లా స్నేహితుడు వచ్చాడు. మరి అతనికి పెట్టడానికి నా దగ్గర ఆహారం లేదు. నీ దగ్గర ఏదైనా ఆహారం ఉందేమో అని నీ తలుపు తడుతున్నాను అన్నప్పుడు, ఏం ఆహారం ఈ జామున? నేను పిల్లలతో పాటు పండుకొని ఉన్నాను. లేదులే పో అంటాడా? ఒకవేళ ఆ మాట అంటే బయట తలుపు కొట్టే స్నేహితుడు పోతాడా? వాళ్ళిద్దరు ఫ్రెండ్స్. ఒకరి మనసు ఒకరికి తెలుసు, ఒకరి విషయాలు ఒకరికి ఎరుకైనవి. కాబట్టి లోపల పండుకున్నవాడు ఇవ్వను అనడు. ఒకవేళ అన్నా బయటోడు పోడు. ఎందుకంటే చనువు. కాబట్టి తలుపు తడతానే ఉంటాడు. అతడు సిగ్గుమాలి మాటి మాటికి అడుగుచున్నందున. సిగ్గుమాలి ఎవరు అడుగుతారండి? సిగ్గుమాలి అడగాలంటే ఒకటే, మనకు స్వాతంత్ర్యం ఉండాలి అవతల వ్యక్తి మీద. అవతల వ్యక్తి మీద మనకు చనువు ఉంటే ఆ చనువును బట్టి అతడు లేపన్న లేదు లేదు కాదు లేదు ఇవో అంటాం. అరే లే పోరా నాయనా అంటే అట్లా అనవాగో, లేదంటావేంది నువ్వు తప్పితే ఎవడిస్తారు నాకు, అట్లా కాదు వేయాల్సిందే నువ్వు అంటే. ఎందుకు? ఆ వ్యక్తి మీద మనకున్న చనువును బట్టి, స్వాతంత్ర్యాన్ని బట్టి, ఆ వ్యక్తికి మన మీద ఉన్న చనువును బట్టి మనం వదిలిపెట్టాం. అదే కొత్తవాడు అనుకో, నా దగ్గర లేదన్నప్పుడు అతన్ని బ్రతిమాలుతామా? మాటి మాటికి సిగ్గుమాలి అడుగుతామా? అడగం. కానీ అవతలాడు మన ఫ్రెండ్ అనుకో, వాడు 10 సార్లు లేదు అన్నా కూడా తెలుసులే ఇవ్వయాను అని సిగ్గుమాలి మాటి మాటికి అడుగుతాం. అవునా? ఇక్కడ ఫస్ట్ పాయింట్ ఏంటంటే, తలుపు ఆవల ఒక స్నేహితుడు ఉన్నాడు, తలుపు ఈవల ఒక స్నేహితుడు ఉన్నాడు. ఇతడు వచ్చి పిలిచి అడిగినప్పుడు కొద్దిగా తొందరగా ఇవ్వు, పాపం ఆకలితో వచ్చాడు, అతనికి ఎంత రొట్టె పెట్టాలి, త్వరగా లేచి ఇవ్వు అంటే 1, 2, 3 సార్లు అతను పదే పదే పిలిచి అడిగినప్పుడు నేను ఇవ్వను అని అతడు అంటాడా? అనడు కదా. వచ్చి తలుపు తట్టిన వాడు తన స్నేహితుడైనందున, మాటి మాటికి సిగ్గుమాలి అతడు అడుగుచున్నందున నిశ్చయముగా లేచి అతనికి కావలసినవి అతడికి ఇచ్చును కదా. ఇస్తాడా? ఇవ్వడా? ఇస్తాడు కదా అని ఒక పెద్ద ఎగ్జాంపుల్ చెప్పాడు. ఒకటి ఇంతటితో వదిలిపెట్టలా. తర్వాత ఏమన్నారు తెలుసా? అటువలనే మీరు కూడా అడగండి. ఎందుకంటే ఆ స్నేహితుడు ఈ స్నేహితునికి ఎలాగో చనువు ఉందో, వాళ్ళిద్దరికి మధ్య అనుబంధం ఉందో, ఆ అనుబంధాన్ని బట్టి అవతలి వాడు ఎలా స్పందిస్తాడో, అలాగే మీకు పరలోక తండ్రికి అలాంటి అనుబంధం ఉంది అంటున్నాడు. మీకు పరలోకపు తండ్రికి అలాంటి అనుబంధం ఉంది, ఆయన దగ్గర మీకు ఆ చనువు ఉంది అంటున్నాడు. ఒకసారి స్పందించకపోతే ఆ స్నేహితుడి విషయంలో మాటి మాటికి అడిగినందున తప్పకుండా అతడు లేచి అతనికి కావలసినవి ఇచ్చును కదా. ఆ స్నేహితుని కంటే శ్రేష్ఠుడు మీ పరలోకపు తండ్రి అంటాడు. కాబట్టి ఆయన దగ్గర మీకున్న చనువును బట్టి ఆయనకు మీరు తెలుసు, అలాగే మీకు ఆయన తెలుసు. ఒకప్పుడు మీరు ఆయన ఎరగరు, ఇప్పుడు నా ద్వారా మీరు తండ్రిని తెలుసుకున్నారు. అంతేకాదు, మీరు దేవుని ఎరిగినవారు, దేవుని చేత ఎరుగబడినవారు. ఆయనకి మీరు తెలుసు, మీకు ఆయన తెలుసు. అంతేకాదు, మీకు ఆయనకి మధ్య అనుబంధం ఏర్పడింది. ఎంత అనుబంధం అంటే తండ్రి కొడుకుల అనుబంధం. అబ్బా తండ్రి అని మీరు ఆయన మొర్రపెట్టేంత స్వేచ్ఛ, స్వాతంత్ర్యం మీకు లభించింది. కాబట్టి స్నేహితుడన్న ఒకవేళ ఇవ్వకపోవునేమో కానీ తండ్రి తప్పనిసరిగా ఇస్తాడు. కాబట్టి మీరు అడగండి అన్నాడు. మీరు అడుగుడి, అలాగే వెదకుడి. అడుగుడి మీకు ఇవ్వబడును, వెదకుడి మీకు దొరుకును, తట్టుడి మీకు తీయబడును. తర్వాత అన్నాడు, అడుగు ప్రతివాడును పొందును. ఆయన సన్నిధికి వచ్చి, ఆయన పాదాల దగ్గరకు వచ్చి, ఆయన తలుపు తట్టి, ఆయన సన్నిధిని వెతికి, ఆయనను అడిగే ప్రతి వానికి భేదము లేదు. ప్రతి వానికి ఇయ్యబడును. వెతికే ప్రతి వానికి ఆయన దొరుకుతాడు, ఆయన సన్నిధి దొరుకుతుంది. తట్టే ప్రతి వానికి ఆయన తలుపు తీయబడుతుంది, వాడు కోరినది వానికి ఇయ్యబడుతుంది అని రెండో విషయం చెప్పాడు. మొదటిది ఏంటి? ఫ్రెండ్ మీద ఉన్న చనువును బట్టి సిగ్గుమాలి మాటి మాటికి అడిగితే తప్పనిసరిగా ఫ్రెండ్ లేచి హెల్ప్ చేస్తాడు.
ఒకవేళ ఫ్రెండ్ స్పందించినా స్పందించకపోయినా పరలోకపు తండ్రి మాత్రం తప్పకుండా స్పందిస్తాడు. ఇది మొదటి విషయం. అయితే రెండవ సంగతి ఏంటంటే, ప్రతివాడు పొందుతాడు అడిగితే. అడుగు ప్రతివాడు పొందును, వెదుగు ప్రతివానికి దొరుకును, తట్టు ప్రతివానికి తీయబడును అనేది రెండో మాట చెప్పాడు. ఇక మూడవ సంగతి, ఈ రెండు విషయాలు ఎందుకు బేస్గా వేశాడంటే మూడో పాయింట్ మీదకి మన దృష్టిని తీసుకొని రావడానికి. మూడో పాయింట్ ఏంటంటే, మీరు చెడ్డవారై ఉండియు మీ పిల్లలకు మంచి ఈవులను నెరిగి ఉండగా, మీరు ఆదాము సంబంధిత రక్తంతో మీరు పుట్టారు గనక మీ క్రియలు, చాలా క్రియలు చెడ్డవే ఉంటాయి. అలాంటి చెడ్డ క్రియలు కలిగిన మీరు సైతం మీ పిల్లలకి ఏదన్నా ఇవ్వగోరినప్పుడు ఆహార పదార్థాల్లో శ్రేష్టమైనవే పిల్లలకి ఇవ్వాలనుకుంటారు. వాళ్ళు తొడుక్కునే వస్త్రాల్లో శ్రేష్టమైనవే వాళ్ళకి ఇవ్వాలనుకుంటారు. వాళ్ళకి కావాల్సినటువంటి కనీస అవసరాలకు తీర్చడానికి కావాల్సినవి ఏవి నువ్వు ఇవ్వాలనుకున్నా నీ పిల్లలకి ఏదో ఒకటి ఇద్దాం అనుకుంటావా? శ్రేష్టమైనది ఇద్దాం అనుకుంటావా? నీ దగ్గర పైసలు ఉంటే శ్రేష్టమైనదే ఇద్దాం అనుకుంటావు. పైసలు కొంచెం ఉన్నా కూడా ఆ కొంచెంలో బెటర్దే ఇవ్వాలనుకుంటావు. మీరు చెడ్డవారు వాస్తవంగా, అయినా సరే మీ పిల్లలకి ఇచ్చే విషయంలో మీరు మంచి ఈవులను ఇయ్యాలని అనుకుంటారు. ఫర్ ఎగ్జాంపుల్, ఒక తండ్రిని కొడుకు గుడ్డును అడిగాడు అనుకో, తండ్రి తేలునిస్తాడా? ఇయ్యడు కదా. అలాగే చేపను అడిగాడు అనుకో, నాన్న నాకు చేపను తినాలనిపిస్తుంది అనుకో అన్నాడు అనుకో, పామునిస్తాడా? మీరు చెడ్డవాళ్ళై ఉండే మీ పిల్లలకు చెడ్డ వస్తువులు ఎవరో, వాళ్ళ కీడు కలిగించే ఎవరో, మీరు చెడ్డవారై ఉండి మీ పిల్లలకు మంచి ఈవుల నెరిగి ఉండగా మీ పరలోకపు తండ్రి మీకంటే శ్రేష్ఠుడు, తనను అడుగు వారికి ఎంతో నిశ్చయముగా పరిశుద్ధాత్మను అనుగ్రహించును అని ఆ మ్యాటర్ మొత్తం క్లోజ్ చేశాడు. అంటే తండ్రిని మీరు అడగండి. ఎలా అడుగుతారంటే, ఒక ఎరుకైన స్నేహితుడిని మరో స్నేహితుడు తనకు కావలసిన అవసరత తీర్చమని మాటి మాటికి సిగ్గుమాలి బ్రతిమాలినట్లు మీరు తండ్రిని అడగండి. అడిగే ప్రతివాడు తప్పనిసరిగా పొందుతాడు. మూడవది, తండ్రి మనకి ఎల్లప్పుడూ మంచి ఈవులను ఇవ్వాలనే ఆకాంక్షిస్తాడు. ఎగ్జాంపుల్, మీరు చెడ్డోళ్ళయుండి కూడా మీ పిల్లలకు మంచి ఈవులను ఇవ్వాలని అనుకుంటారు. సో మీ తండ్రి కూడా మీకు మంచి ఈవులను ఇవ్వాలనే ఆశిస్తాడు. కాబట్టి మనకు ఇవ్వబడేటువంటి మంచి ఈవులలో ఒక ఈవిని గురించి స్పెషల్గా ప్రభు హైలైట్ చేసి చూపించాడు. తండ్రి మనకి ఇవ్వగోరినటువంటి ఈవులలో ఒక ఈవి పరిశుద్ధాత్ముడు. పరిశుద్ధాత్మ మనకు ఈవిగా అనుగ్రహించబడ్డాడు. ఈవి అంటే పర్యాయ పదాల్లో బహుమతి, బహుమానం అని చెప్పొచ్చు. దేవునికి స్తోత్రం, గాడ్ గిఫ్ట్. అలాగే పరిశుద్ధాత్మను గురించి సంచకరువు అని కూడా చెప్పబడింది. సంచకరువు అంటే మన వాడుక భాషలో ఒక పెద్ద అమౌంట్ని ఇవ్వబోయేటప్పుడు, ముందు భయానక కొంత అమౌంట్ ఇస్తాం. అలాగే దేవుడు తన నిత్య స్వాస్థ్యాన్ని మనకి ఇవ్వబోయేదానికి ముందు తన పరిశుద్ధాత్మను మనకు సంచకరువుగా అనుగ్రహించాడు. పరిశుద్ధాత్మ మీదికి మన దృష్టి వెళ్ళేటట్టు, మనం పరిశుద్ధాత్మను కోరేటట్టు ప్రభు ఎందుకు మనల్ని ప్రేరేపిస్తున్నాడు అంటే, పరిశుద్ధాత్మ మనం కోరుకోవలసిన వాటన్నిటిలో ఒక శ్రేష్టమైన ఈవి అని యేసు ప్రభు మనకి వెల్లడి చేస్తా ఉన్నాడు.